నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. యోగాభ్యాసంలో గాని, ప్రాణాయామ విద్యలో గాని మనం తరచుగా వినే మాట ప్రాణశక్తి. అయితే ఈ ప్రాణశక్తి మన శరీరంలో 5 రకాలుగా విభజించబడి పనిచేస్తుంది. వీటినే పంచప్రాణాలు లేదా పంచవాయువులు అంటారు. మన శరీరంలోని ప్రతి కదలికకు, ప్రతి అవయవ పనితీరుకు ఈ 5 వాయువులే కారణం. దీనికి సంబంధించి మనకు ప్రాచీన గ్రంథాల్లో ఒక స్పష్టమైన శ్లోకం కనిపిస్తుంది. హృది ప్రాణ గుదే అపాన నాభిదేశే సమానః ఉదానకంఠ దేశస్థో వ్యానసర్వ శరీరగః. ఈ శ్లోకం ప్రకారం హృదయ ప్రాంతంలో ప్రాణవాయువు, విసర్జక అవయవాల వద్ద అపానవాయువు, కంఠంలో ఉదానవాయువు మరియు శరీరం అంతటా వ్యానవాయువు ఉంటే, సరిగ్గా మన శరీరానికి మధ్య భాగమైన బొడ్డు ప్రాంతంలో సమాన వాయువు నిక్షిప్తమై ఉంటుంది. సమాన అనే పదంలోనే దాని అర్థం దాగి ఉంది. సమ్ అంటే సమానంగా చేయడం, సమతుల్యం చేయడం లేదా సమీకరించడం. మనం తీసుకునే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు, అది రక్తంగా, మాంసంగా, మేధస్సుగా మారాలి. ఈ మార్పు వెనుక ఉన్న అసలైన సూత్రధారి సమాన వాయువే. ప్రాణవాయువు బయట నుంచి గాలిని, ఆహారాన్ని లోపలికి తీసుకుంటే, అపానవాయువు వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కానీ ఈ రెండింటి మధ్యలో నిలబడి లోపలికి వచ్చిన పదార్థాన్ని శక్తిగా మార్చి శరీరంలోని అణువణువుకు సమానంగా పంపిణీ చేసే గొప్ప బాధ్యత సమాన వాయువుది. అందుకే దీనిని సమన్వయకర్త అని పిలుస్తారు. యోగశాస్త్రం ప్రకారం సమాన వాయువు ప్రధాన కేంద్రం నాభి మండలం. దీనిని ఆధునిక వైద్య పరిభాషలో మనం సోలార్ ప్లెక్సస్ అని పిలుస్తాం. మన కడుపు, జీర్ణకోశం, చిన్న ప్రేగులు మరియు జఠరాగ్ని ఉండే ప్రాంతం ఇక్కడే ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మనిషి ఆరోగ్యం అంతా అతని అగ్ని మీద ఆధారపడి ఉంటుంది. సమాన వాయువు ఈ జఠరాగ్నిని ప్రజ్వరిల్లేలా చేస్తుంది. మనం తిన్న ఆహారం మీద ఒక అగ్నిలాగా పనిచేసి దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి అందులోని సారాన్ని గ్రహిస్తుంది. అందుకే మీరు గమనిస్తే సమాన వాయువు బలహీనంగా ఉన్నవారు ఎంత తిన్నా కూడా బక్కచిక్కిపోయి ఉంటారు లేదా ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఎందుకంటే వారి శరీరంలో ఆహారం అరుగుతోంది, కానీ ఆ ఆహారం శక్తిగా మారి శరీరానికి అందడం లేదు. ఇక్కడే సమాన వాయువు తన సమీకరణ శక్తిని ప్రదర్శిస్తుంది. సమాన వాయువు చేసే విధులు ఏంటో తెలుసా? మొదటిగా జీర్ణ ప్రక్రియను ప్రేరేపించడం. ఇది జీర్ణ రసాలను, ఎంజైమ్లను సరైన సమయంలో విడుదలయ్యేలా చేస్తుంది. జఠరాగ్ని మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా సమస్థితిలో ఉంచుతుంది. రెండవది పోషక విభజన. మనం తిన్న ఆహారంలో శరీరానికి పనికొచ్చేది ఏది, వ్యర్థం ఏది అనేది నిర్ణయించే మేధస్సు ఈ వాయువుకు ఉంది. ఇది ఉపయోగకరమైన పోషకాలను రక్తంలోకి పంపి పనికిరాని భాగాన్ని అపాన వాయువుకు అప్పగిస్తుంది. మూడవది శక్తి తయారీ. ఆహారాన్ని జీవకణ శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సమాన వాయువు బాగున్న వారికి తిన్న వెంటనే భారంగా అనిపించదు, బదులుగా ఒక విధమైన ఎనర్జీ వస్తుంది. ఇక చివరిగా సమతుల్యం. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో, ప్రాణ అపాన వాయువుల మధ్య వారధిగా ఉండడంలో ఇది అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో మన జీవన శైలి వల్ల ఈ వాయువు దెబ్బతిన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రోజుల్లో చాలామందిని వేధించే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, తిన్న తరువాత విపరీతమైన బద్ధకం లేదా భారంగా అనిపించడం వంటివన్నీ సమాన వాయువులోని లోపానికి సంకేతాలు. కొంతమంది తిన్న వెంటనే వాష్రూమ్కు వెళ్లాల్సి వస్తుంది, మరికొందరికి ఆకలి అస్సలు వేయదు. ఇవన్నీ కేవలం పొట్టకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, ప్రాణశక్తి నాభి కేంద్రంలో సరిగ్గా ప్రవహించడం లేదని అర్థం. అందుకే ప్రాచీన మునులు నిగ్రహంతో కూడిన భోజనం, నాభిపై ధ్యానం సమాన వాయువును పెంచుతాయని చెప్పారు. ఈ సమాన వాయువు అనేది కేవలం భౌతికమైన జీర్ణక్రియకే పరిమితం కాదు, ఇది మనస్సుతో, మన ఆలోచనలతో కూడా ముడిపడి ఉంటుంది. ముందుగా మనం సమాన వాయువు మన శరీరంలో జీర్ణక్రియను, పోషకాలను ఎలా క్రమబద్ధీకరిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు సమాన వాయువు కేవలం మనం తినే అన్నాన్ని అరిగించడం మాత్రమే కాదు, అది మన ప్రాణశక్తిని, మనస్సును మరియు మన ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఒక యోగికి తన శరీరం ఒక శక్తి క్షేత్రం. ఇందులో ప్రాణవాయువు హృదయం నుండి పైకి ప్రవహిస్తూ చైతన్యాన్ని ఇస్తే, అపానవాయువు
నాభికి కింది భాగం నుండి కిందికి ప్రవహిస్తూ విసర్జనను భూమితో అనుసంధానాన్ని కలిగిస్తుంది. ఈ రెండింటికి సరిగ్గా మధ్యలో ఒక సంతులన బిందువులా పనిచేసేదే సమాన వాయువు. యోగ గ్రంథాల ప్రకారం ఈ సమాన వాయువు ప్రాణ అపానాల మధ్య ఒక వంతెన లాంటిది. ఒకవేళ ఈ మధ్యస్థ శక్తి బలహీనపడితే మనిషి లోపల సమతుల్యం దెబ్బతింటుంది. ప్రాణవాయువు ఎక్కువైతే మనిషిలో ఆందోళన, రెస్ట్లెస్నెస్ పెరుగుతాయి. అదే అపానవాయువు ప్రవాహం అస్తవ్యస్తమైతే బద్ధకం, డిప్రెషన్ కలుగుతాయి. ఈ రెండింటిని శాసించి ఒక పద్ధతిలో ఉంచేది సమాన వాయువే. దీని గురించి ప్రశ్నోపనిషత్తులో ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. యదేతద్ హుతం అన్నం సమం నయతి తస్మాత్ సమానో. అంటే శరీరం అనే యజ్ఞకుండంలో సమర్పించబడిన ఆహారాన్ని ఎవరు సమంగా శరీరమంతట పంచుతారో ఆయనే సమానుడు. ఇది కేవలం భౌతికమైన పంపిణీ మాత్రమే కాదు, ప్రాణశక్తిని కూడా సమంగా పంపిణీ చేయడం. మన నాభీ కేంద్రం వద్ద ఉండే మణిపూర చక్రంతో దీనికి విడదీయలేని సంబంధం ఉంది. యోగశాస్త్రంలో నాభీని శక్తి కేంద్రమని పిలుస్తారు. జపాన్ సంస్కృతిలో దీనిని హారా అని, చైనాలో డాన్ టియాన్ అని అంటారు. ఇక్కడే మన సంకల్ప శక్తి ఉంటుంది. ఎవరికైతే సమాన వాయువు బలంగా ఉంటుందో వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఏదైనా సాధించాలనే పట్టుదల అపారంగా ఉంటాయి. ఎందుకంటే నాభి వద్ద ఉండే ఈ అగ్నితత్వం మనిషిలోని భయాన్ని దహించివేసి స్పష్టతను ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం మానసిక జీర్ణక్రియ. ఆయుర్వేదం మరియు యోగం ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాయి. మనం కేవలం నోటితో ఆహారాన్ని మాత్రమే కాదు, కళ్ళతో దృశ్యాలను, చెవులతో మాటలను, మనస్సుతో భావోద్వేగాలను కూడా తింటున్నాం. మనం తీసుకున్న ఆహారం కడుపులో ఎలా జీర్ణం కావాలో మనం ఎదుర్కొనే అనుభవాలు కూడా మనసులో అలాగే జీర్ణం కావాలి. మనకు ఎవరైనా ఒక అపకారం చేసినా లేదా ఒక చేదు అనుభవం ఎదురైనా దాన్ని మనం జీర్ణించుకోలేకపోతే అది మానసిక ఒత్తిడిలా మారిపోతుంది. ఈ భావోద్వేగాలను జీర్ణం చేసే శక్తి కూడా సమాన వాయువుదే. అందుకే మనకు విపరీతమైన కోపం వచ్చినా, భయం వేసినా లేదా టెన్షన్ పడినా మొదట ప్రభావం చూపేది మన కడుపు మీదనే. పరీక్షలకు వెళ్లే ముందు కడుపులో తిప్పడం లేదా ఎవరైనా తిట్టినప్పుడు ఆకలి చచ్చిపోవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. అంటే మనసులోని అలజడి సమాన వాయువును చెదరగొడుతుంది, తద్వారా జీర్ణశక్తి మందగిస్తుంది. సమాన వాయువు సమస్థితిలో ఉంటే మనిషి బయటి పరిస్థితులను వెంటనే స్పందించకుండా లోపల స్థిరంగా ఉండగలుగుతాడు. అంతేకాకుండా ధ్యాన సాధనలో సమాన వాయువు పాత్ర మరువలేనిది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శ్వాస నాభి వరకు వెళ్ళాలి. శ్వాస నాభిని తాకినప్పుడు సమాన వాయువు ఉత్తేజితమై చెల్లాచెదురుగా ఉన్న మన ఆలోచనలను ఒక చోటికి సమీకరిస్తుంది. అందుకే నాభిని గమనిస్తూ చేసే ధ్యానం మనస్సును అతి త్వరగా ప్రశాంతపరుస్తుంది. సమాన వాయువు సరిగ్గా ఉన్నప్పుడు శరీరం లోపల ఒక విధమైన సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఇది కుండలిని శక్తి జాగృతానికి మూలాధారం అని హఠయోగ ప్రదీపిక వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి. ఒక యోగి తన ప్రాణాన్ని, అపానాన్ని ఈ సమాన వాయువు ఉన్న నాభి క్షేత్రంలో కలిపినప్పుడు అక్కడ ఒక గొప్ప శక్తి జనిస్తుంది. అదే మనిషిని భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి సమాన వాయువు అంటే కేవలం అరుగుదల కాదు, అది మన అంతర్గత శాంతి, ఆత్మస్థైర్యానికి మరియు ప్రాణ ప్రవాహానికి కేంద్ర బిందువు. సమాన వాయువుకు మనస్సుతో మరియు నాభి కేంద్రంతో ఉన్న లోతైన సంబంధం ఇప్పుడు మీకు అర్థమైందని భావిస్తున్నాను. మరి ఈ శక్తిని మనం ఎలా పెంచుకోవాలి? నిత్య జీవితంలో ఈ సమాన వాయువును బ్యాలెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆచరణాత్మకమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమాన వాయువు గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దానిని మన జీవితంలో అన్వయించుకోవడం మరొక ఎత్తు. యోగా మరియు ఆయుర్వేద శాస్త్రాలు సమాన వాయువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతాయి. సమానో అగ్ని సమీపస్థః అంటే సమాన వాయువు ఎప్పుడు జఠరాగ్నికి అత్యంత సమీపంలో ఉండి ఆ అగ్నిని ప్రజ్వరిల్లేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ వాయువును సమతుల్యం చేసుకుంటామో అప్పుడు మన శరీరంలో మొట్టమొదటిగా కనిపించే మార్పు తిన్న ఆహారం భారంగా అనిపించకుండా ఒక అద్భుతమైన శక్తిగా మారుతుంది. సమాన వాయువు సరిగ్గా ఉన్నవారికి తిన్న తర్వాత వచ్చే బ్రెయిన్ ఫాగ్ లేదా నిద్రమత్తు ఉండవు. బదులుగా ఆ ఆహారం నుండి గ్రహించిన పోషకాలు శరీరంలోని ప్రతి కణానికి చేరి
ముఖంలో ఒక విధమైన తేజస్సును, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కేవలం భౌతికమైన ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక స్థాయిలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. సమాన వాయువు బాగున్నప్పుడు మనలో అనవసరమైన ఉద్వేగాలు తగ్గి ఏ పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కొనే స్థితప్రజ్ఞత అలవడుతుంది. ఎందుకంటే లోపల శక్తుల సమీకరణ బలంగా ఉన్నప్పుడు బయటి గాలివాటాలకు మనస్సు చెదిరిపోదు. మరి ఈ సమాన వాయువును మనం నిత్య జీవితంలో ఎలా కాపాడుకోవాలి? దీనికి పెద్ద పెద్ద యోగాలు చెయ్యక్కర్లేదు. మన అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే చాలు. నేటి కాలంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడటం లేదా టీవీ చూడటం. దీనివల్ల మన ప్రాణశక్తి కళ్ళ ద్వారా బయటకు వెళ్తుంది. ఫలితంగా నాభి వద్ద ఉండాల్సిన సమాన వాయువు బలహీనపడి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అందుకే భోజనాన్ని ఒక యజ్ఞంలాగా భావించి ఫోన్ పక్కన పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని తింటే సమాన వాయువు దానంతట అదే ఉత్తేజితమవుతుంది. అలాగే ఆయుర్వేదం సూచించినట్లుగా భోజనం చేసిన తర్వాత కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ అంతా నాభి ప్రాంతానికి మళ్ళీ సమాన వాయువు తన పనిని అత్యంత సమర్థవంతంగా చేయగలుగుతుంది. భోజనానికి ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకోవడం వల్ల ప్రాణం అపానం మధ్య సమతుల్యం ఏర్పడి సమాన వాయువు అగ్నిని సిద్ధం చేస్తుంది. చల్లటి పానీయాలకు దూరంగా ఉండి గోరువెచ్చని ఆహారాన్ని తీసుకోవడం వల్ల నాభి వద్ద ఉండే ఈ శక్తి క్షేత్రం దెబ్బతినకుండా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకులకు సమాన వాయువు ఒక వరప్రసాదం లాంటిది. ధ్యానంలో స్థిరత్వం రావాలంటే నాభి కేంద్రం నిశ్చలంగా ఉండాలి. సమాన వాయువు బలపడినప్పుడు శ్వాస నెమ్మదిగా మరియు లయబద్ధంగా మారుతుంది. ఇది మనస్సును అంతర్ముఖం చేయడానికి సహాయపడుతుంది. యోగ గ్రంథాలు చెబుతున్నట్లుగా శరీరంలో ఆహారాన్ని ఎలాగైతే ఈ వాయువు సమీకరిస్తుందో అలాగే మన సాధనలో చెల్లాచెదురైన శక్తులన్నింటినీ ఏకం చేసి ఉన్నత చైతన్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో కూడా సమత్వము అనేది సమాన వాయువు యొక్క మానసిక ప్రతిరూపమే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుంగిపోకుండా పొంగిపోకుండా మధ్యలో నిలబడగలిగే శక్తి ఈ వాయువు ద్వారానే వస్తుంది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నట్లు సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వాన్ని మన శరీరంలో భౌతికంగా ప్రతిష్ఠించేది సమాన వాయువు. కాబట్టి నేటి నుండి నాభి కేంద్రాన్ని గౌరవించండి. మీ ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి. తద్వారా మీలోని అనంతమైన ప్రాణశక్తిని మేల్కొలుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సనాతన ధర్మం, యోగశాస్త్రం మరియు ఆయుర్వేదంలోని ఇలాంటి రహస్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించే మన సనాతన లైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.